మై సెల్ఫ్ కార్తిక్, ఐఎమ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్. సో మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ మన బాడీ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో చూద్దాము. అందులో కార్బోహైడ్రేట్స్ అంటే మనం తీసుకునే అన్నము, రొట్టె, చపాతి, ఇడ్లీ, దోశ, పూరి ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. ఇవి మనం తిన్న తర్వాత డైజెషన్ అయిన తర్వాత ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ ఇస్ నథింగ్ బట్ షుగర్. ఇవి మనం ఖర్చు చేయకపోతే ఇట్ విల్ డైరెక్ట్లీ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. అందుకనే కార్బోహైడ్రేట్స్ తింటే ఫ్యాట్ ఎందుకు అవుతారంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్రోటీన్ అంటే నాన్ వెజ్ ఫుడ్స్ అండ్ ఎగ్స్, నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్. ఇవి తిన్న తర్వాత డైజెషన్ అయిన తర్వాత ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ అమినో యాసిడ్స్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ మజిల్స్ అనమాట. సో విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. నెక్స్ట్ కమింగ్ టు నాన్ స్టార్చీ లో కార్బ్స్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా డైజెషన్ అయిన తర్వాత ఎనర్జీ ఫైబర్ గా కన్వర్ట్ అవుతాయి. దెన్ ఇవి మన వెల్ బీయింగ్ ఉపయోగపడతాయి అనమాట. అంటే మన బాడీలో ఉన్న అన్ని ఫంక్షన్స్ కి ఉపయోగపడతాయి. దెన్ కమింగ్ టు గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, నట్స్, సీడ్స్, గీ, నెక్స్ట్ బటర్ ఇవన్నీ కూడా వైటల్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అయ్యి ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ గుడ్ కొలెస్ట్రాల్ ఎంత బాగా మన బాడీలో ఉంటే మన బాడీలో ఉన్న లో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ని ఇవి తగ్గిస్తాయి అనమాట. దెన్ కమింగ్ టు జంక్ ఫుడ్స్ అంటే ఫాస్ట్ బ్యాడ్ ఫ్యాట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్స్ కానీ, పిజ్జా, బర్గర్, ప్యాకెట్స్ రిలేటెడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా బ్యాడ్ ఫ్యాట్స్ కిందకి వస్తాయి. ఇవి తిన్న తర్వాత డైజెషన్ అయిన తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ అయ్యి దెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్స్. సో దిస్ ఈస్ హౌ అవర్ ఫుడ్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ. థ్యాంక్ యూ.